హలో వ్యూవర్స్, నేను మీ దేశం ఎదురమైన లంకేష్ని మాట్లాడతాను. మనం చెప్పిన విధంగానే మనకి భారీ వర్షాలు అనేవి నిన్నటి నుంచి నమోదవుతున్నాయి. కానీ ప్రస్తుత వాతావరణం విషయంలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఈదురుగాలులతో నమోదుతున్నాయి. కానీ కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పపీడనం అనేది బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో వర్షాల జోరు అనేది మనకి రాత్రి నుంచి పెరుగుతుంది. కానీ వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో మనకి కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఈ వర్షాలు అనేవి ఈదురుగాలులతో నమోదవుతున్నాయి. ఎందుకంటే ఈ వర్షాలు అనేవి సముద్రానికి చాలా దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాల జోరు అనేది అధికంగా నమోదవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఈ రోజు కూడా వర్షాలు అనేవి నాన్ స్టాప్గా పడే అవకాశం అయితే ఈరోజు సాయంకాలం సమయం వరకు నమోదవుతుంది. కానీ రేపు వర్షాలు అనేవి కాస్త తగ్గుముఖం పడతాయి. కానీ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రేపటి వాతావరణ విషయంలో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది మనకి ప్రస్తుత సమయంలో. రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం ఈ జిల్లాలో మనకి గాలులు అనేవి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తాయి. కానీ అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో నమోదుతుంది. ప్రస్తుతం ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అనేది నమోదవుతుంది. వర్షాలతో పాటు ఈదురు గాలులు అనేవి నమోదవుతాయి. గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తాయి. కాస్త జాగ్రత్త అనేది ప్రజలు, రైతులు వహించండి. అలాగే మనకి వర్షాలు అనేవి ఈరోజు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా పూర్తిగా కనిపిస్తుంది. రేపటి వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు సాయంత్రం సమయంలో వీడియోని తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి కొంచెం సిమిలర్గా ఉన్న వాతావరణ పరిస్థితిని గురించి మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది, గమనించగలరు. అలాగే ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.